హలో పిల్లకాయ, మీతో మాట్లాడ చాలా రోజులు అయింది కదా. మళ్ళీ మీకోసం వచ్చేసిన. ఎక్కడున్నా చెప్పండి. నేను హంపీకి వచ్చేసాను. ఇక్కడ కొండలు కోటలు చాలా అందంగా ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము గుడికి వెళ్దాం అనుకుంటాము. మనము ఫస్ట్ గుడికి వెళ్ళిపోతామా. అయినా కాలంలో కింగ్స్ అంతా ఉన్నారు, పెద్ద పెద్ద కోటలు కట్టున్నారు. నాకైతే నమ్మనే కాలే. అది కూడా స్టోన్స్తో కట్టున్నారు. ఇక్కడ చూడు గుడి కనిపిస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు మేము వెళ్ళబోయేది అక్కడికే. అయినా ఇక్కడ ఆడుకునే దానికి చాలా బాగుంటుంది. హైడ్ అండ్ సీక్ అయితే ఎప్పుడే కనిపెట్టలేదు మన అమ్మ నాన్న. ఇదిగో మేము గుడికి వచ్చేసినాము. ఎంత పెద్ద గుడో. ఇక్కడైతే బొట్టు పెట్టుకునేసాను. వాడైతే ఏడుస్తాను, ఏమో చేసేస్తాడు. నేనేదో హ్యాపీగా పెట్టుకున్నా. దేవుడే దిగొచ్చినట్టుంది కదా. ఇక్కడ ఈ రాక్షసి కూడా ఏడుస్తుంది. మొత్తానికైతే పెట్టుకుని లోపలికి పోయట్లే సార్. ఇది గుడి ఎంట్రన్స్. ఆ గాడు ఎంత బాగున్నాయి చూడు. ఎలా పెయింటింగ్ వేసారో ఏమో. నాకు ఒక్క పెయింటింగ్ వేయాలని చాలా టైం పడుతుంది. ఇక్కడైతే దేవుడికి అభిషేకం చేస్తున్నారు, దాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ కోతులు కూడా ఉంది, మనలాగే ఆడుకుంటున్నాయి. ఇక్కడైతే క్యూలో వచ్చేసి చాలా పెద్ద క్యూ ఉంది. ఇక్కడ కొలం చూస్తాం. అందులో టాటాయిస్, ఫిషెస్ అన్నీ ఉన్నాయి. భలే ఉంది. అక్కడ చూడడానికి అక్కడే ఉండిపోవాలనిపించింది. అసలు స్టోన్స్తో ఎలా కట్టాలో వాళ్ళు. ఇక్కడ చూడండి, నాగుదేవత విగ్రహాలంతా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మేము ఇంగ్లీష్ వాళ్ళని మీట్ అయినాం. ఇక్కడ పెద్ద నరసింహస్వామి చాలా భయంకరంగా ఉంది. నాకు భయం వేసింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇది చాలా పెద్ద శివలింగం, దాంతో వాటర్ కూడా ఉంది, ఫిషెస్ కూడా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే గిచ్చుతా. బాయ్ బాయ్.